దీనికి అంతటికి కారణం బతికే ఛాన్స్ ఉండి కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం, సరైన వైద్యాన్ని అందించలేని ఈ ప్రభుత్వానికి మనం ఈసారి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ముందుగా మనం యువతను ఈ దేశంలో ఇండియాలో 75% ఆఫ్ యూత్, 94% మనం బతికే కాలం, 6% ఆ ముసలాళ్ళ బతికే కాలం. మనం వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇన్ని కోట్లు పెట్టి, ఎంత కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి మన దేశానికి ఏదో పెద్ద ఉద్ధరిస్తారని చెప్పి పరాదేశం నుంచి వచ్చిన ఆ నాయకుల చేత మనం ఇంకా పాలించబడుతున్నామంటే చాలా రెడిక్యులస్. ఒక్కొక్క రోజు మన భారతదేశం వచ్చేసి 6,000 కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తుంది. ఒక గంటకు వచ్చేసి 250 కోట్లు స్పెండ్ చేస్తుంది. మనం ఇక్కడ స్పెండ్ చేసిన ఒక రోజుకి 6,000 కోట్లు, లిటరల్గా 6,000 కోట్లు. ఏ మెజర్మెంట్, సరైన విద్య లేదు, సరైన వైద్య లేదు, సరైన రోడ్లు లేవు, ఇంకా పాడుపడ్డ గ్రామాలు ఉన్నాయి. అవన్నీ డెవలప్ చేయడానికి సరైన అవకాశాలు మాత్రం ఇవ్వట్లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ చాలా నిజమైన విషయాలు. ఇవన్నీ మనం మాట్లాడుకునేవన్నీ ఒక నిమిషానికి 7 లక్షలు, ఒక సెకండ్కి 7 లక్షల రూపాయలు మనం స్పెండ్ చేస్తున్నాం, గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది వివిధ రూపాల్లో. అది మనం తెలుసుకోవాల్సిన నిజం చాలా ఉంది. మనకెందుకు లేని మనం వదిలేసామంటే మన దేశంలో మనం కాకుండా వేరే వాళ్ళు వచ్చి పరాయిస్తారు. ఇందా పెద్దలు అన్నారు, మనకు గనక స్వతంత్రం ఇస్తే దొంగల చేత, లూటీ చేయబడిన వాళ్ళ చేత మీరు ఏలుకుంటారు అని చెప్పి అన్నారు. అది ఈరోజు జరుగుతుంది, నిజంగా ఈరోజు జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అలానే చేస్తుంది. చాలా కుంభకోణాలు వెలుగు చేస్తున్నారు. ఒకరోజు కేజ్రీవాల్, ఇంకో రోజు అన్నా హజారే, అలా చాలామంది తీసుకొచ్చినా కానీ ఈ రోజున ప్రతిపక్షం, రూలింగ్ పార్టీ అందరూ కుమ్మక్క అయిపోతున్నారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కుమ్మక్క అయిపోయి ఈ దేశానికి ముందలే తాకట్టు పెట్టేస్తున్నారు. సో మనం ఈ సత్యాన్ని గ్రహించి ముందు మన ఆ బాధ్యత